లిక్కర్ కేసు నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డికి సుప్రీం ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ కేసులో గోవిందప్ప బాలాజీ అరెస్టును కూడా సమర్థించింది. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలేమని సుప్రీం స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు తమకు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంలో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి సవాల్ చేశారు. జస్టిస్ పార్థివాలా ధర్మాసనం పిటిషన్పై కీలక వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్లవుతుందని అభిప్రాయపడింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డికి ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. లిక్కర్ కుంభకోణం 3,000 కోట్లు ఉంటుందని ఏపీ ప్రభుత్వం చెబుతున్నందున కేసు దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. దర్యాప్తులో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి థర్డ్ డిగ్రీ చర్యలు ఉండకూడదని ఆదేశించింది. రెగ్యులర్ బెయిల్ కోసం నిందితులు పిటిషన్ దాఖలు చేస్తే నిబంధనలకు అనుగుణంగా మెరిట్స్ ప్రకారం హైకోర్టు, ట్రయల్ కోర్టులు నిర్ణయం తీసుకోవాలని సుప్రీం సూచించింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూథ్రా, గుంటూరు ప్రమోద్ కుమార్ వాదనలు వినిపించారు.